ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుత పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, ఏంటి అసలు మార్కెట్లో ఏం జరుగుతుంది, సెబీలో ఏం జరుగుతుంది? ఎందుకంటే ప్రజలకు ఒక జవాబుదారీతనంగా ఉండాల్సిన సంస్థపైనే, వ్యవస్థపైనే ఇవాళ రకరకాల ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎస్పెషల్లీ మనం సెబీ చైర్పర్సన్ మాధవీపుర్ బుచ్ గారి గురించి మాట్లాడుకుంటే గత నెల క్రితం వరకు కూడా హిండెన్బర్గ్ పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు ఆవిడ మీద, ఆవిడ కుటుంబం మీద. గత 10-15 రోజుల క్రితం ఆవిడ ఐసిఐసి నుంచి ఇంకా జీతం తీసుకుంటున్నారు, అక్కడి నుంచి వేతనం పొందుతున్నారంటూ కూడా వార్తలు వచ్చాయి. కాంగ్రెస్ వాళ్ళు పెద్ద ఎత్తున ఆవిడ మీద ఆరోపణలు చేశారు. అండ్ ఇవాళకున్న పెద్ద న్యూస్ ఏంటంటే సెబీ సంస్థలో ఉన్న ఉద్యోగులే ఆవిడ తీరు పట్ల, ఆవిడ వ్యవహారిక శైలి పట్ల చాలా అసంతృప్తితో ఉన్నారు. సంస్థలో ఆవిడ ఉద్యోగుల పట్ల ప్రవర్తించే తీరు ఏ విధంగానూ బాగోలేదంటూ కూడా పెద్ద ఎత్తున సంస్థ ఉద్యోగుల నుంచే ఆవిడ మీద కొన్ని విమర్శలు వస్తున్నాయి. అందుకు సంబంధించి కూడా కొంతమంది ఉద్యోగులు, 500-600 మంది ఉద్యోగులు ఆర్థిక శాఖకు ఆవిడ మీద కంప్లైంట్ ఇస్తూ ఒక లేఖ కూడా రాశారు. అండ్ నిన్న కొంతమంది ఉద్యోగులు సంస్థ బయటకు వచ్చి నిరసన కూడా వ్యక్తం చేశారు. ఏం జరుగుతుంది అసలు సెబీలో, ఏం జరుగుతుంది అసలు? ఫస్ట్ చెప్పండి. సో మార్కెట్స్ నుంచి స్టార్ట్ చేద్దాం అండి. మార్కెట్స్ ఆల్మోస్ట్ ఒక 14 సెషన్స్ నుంచి పాజిటివ్ గా వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి ఈ 2 సెషన్స్ నుంచి కొంచెం ఫ్లాట్ అండి. ఈ రోజు అయితే కంప్లీట్ గా మార్కెట్ అయితే నెగిటివ్ అండి. 24,000 అంటే 25,000 అనేది మన సైకలాజికల్ గా చాలా స్ట్రాంగ్ సపోర్ట్ అనుకున్నాము. సో 25,000 కూడా మనకి మార్కెట్స్ బ్రేక్ చేసి ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో 24,900 దగ్గర మనకి మార్కెట్ వెళ్ళిపోయిందండి. సో నెక్స్ట్ సపోర్ట్ అయితే మార్కెట్ కి 24,800 అండి. సో లెట్స్ హోప్ అక్కడైనా అట్లీస్ట్ మార్కెట్ 24,800 దగ్గరైనా సపోర్ట్ తీసుకొని 24,850 దగ్గర నుంచి మళ్ళీ కొంచెం పాజిటివ్ గా వెళ్తుందని అనుకుందాం అండి. రైట్ నౌ మార్కెట్స్ ఆర్ వెరీ వీక్ అండి అట్ దిస్ పాయింట్ ఆఫ్ మూమెంట్. మనం చూసుకుంటే ఎస్పెషల్లీ పెద్ద కంపెనీలైన హెచ్సిఎల్ టెక్ కానీ, ఎస్బీఐ కానీ, లేకపోతే ఐసిఐసిఐ, ఈ మన నిఫ్టీలో బాగా ఈ రిలయన్స్, ఈ కంపెనీస్ బాగా మన నిఫ్టీని డ్రాగ్ చేస్తున్నాయండి. సో దానికి మనం 2 కారణాలుగా, అసలు ఎందుకు ఇంత సడన్ గా మార్కెట్స్ ఇంత నెగిటివ్ అవ్వడానికి మనకి చాలా కారణాలు చెప్పుకోవచ్చు. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే గ్లోబల్ అండి. గ్లోబల్లో మనకి యుఎస్ లో జరుగుతున్న ఏవైతే ఈ స్లో డౌన్ అనేది చాలా గట్టిగా వినిపిస్తుందండి. యుఎస్ లో వచ్చే డేటా అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. సో ఏదైతే వాళ్ళకి జాబ్ డేటా ఏదైతే వచ్చిందో, ఈ లేబర్ మార్కెట్ ఏదైతే ఉందో చాలా వరకు డౌన్ అయింది. సో ఆగస్ట్ లోనే దాదాపుగా 27,000 మంది ఐటీ ఎంప్లాయీస్ ని లే ఆఫ్ చేశారు ఒక్క నెలలో. అంటే లైక్ కంపెనీస్ లైక్ ఐబిఎం గానీ, ఇంటెల్ గానీ, సిస్కో గానీ. సో ఏదో జరుగుతుంది అంటే దెర్ ఈజ్ సమ్ స్లో డౌన్. అండ్ ఎస్పెషల్లీ టెక్ మార్కెట్ సంబంధించిన, ఐటీ సంబంధించిన ఉద్యోగాలు అయితే చాలా వరకు మనకి నెగిటివ్ న్యూస్ అయితే కనిపిస్తున్నాయండి. లే ఆఫ్స్ అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో నౌ దిస్ న్యూస్ మనకి ఈ గ్లోబల్ నుంచి వచ్చి ఇక్కడ కూడా మన మార్కెట్స్ ని కూడా కొంచెం నెగిటివ్ గా తీసుకెళ్లిందని చెప్పుకోవచ్చు అండి. ఒకవైపు ఏంటంటే యుఎస్ ఫెడ్ ఏ విధంగా ఈ పర్టికులర్ స్లో డౌన్ ని వాళ్ళు ఎలా అడ్రస్ చేస్తారు, ఫెడ్ రేట్ ఎంతవరకు తగ్గిస్తారు అనేది ఒకవైపు. మళ్ళీ అక్కడ ఎలక్షన్స్ అండి. యుఎస్ లో మనకి యుఎస్ ఎలక్షన్స్ అవుతున్నాయి. అక్కడ ట్రంప్ వస్తే కొంచెం పాజిటివ్ గా వస్తుంది, లేదు కమలా హ్యారిస్ వస్తే మనకి అంత నెగిటివ్. సో ఈ స్పెక్యులేషన్ కూడా, యుఎస్ ఎలక్షన్ ఇంపాక్ట్ కూడా మన మార్కెట్స్ మీద ఉండబోతుంది. సో ఇవన్నిటికీ ఈ టైంలో మార్కెట్స్ కన్సాలిడేట్ అవ్వడము, లేదు అంటే ప్రాఫిట్ బుకింగ్. చాలా మంది ముందు ఇవన్నీ అయిపోయినాయండి, ఈ సిచ్యువేషన్స్ అన్ని కూడా. లైక్ ఫెడ్ రేట్ ఏమవుతుంది, తర్వాత యుఎస్ లో ఎలక్షన్స్ ఇంపాక్ట్ ఎలా అవ్వబోతుంది. సో ఇవన్నీ జరిగే లోపు ఒకసారి ప్రాఫిట్ బుకింగ్ అనేది మన దగ్గర ఎవరైతే ప్రాఫిట్స్ ఉన్నాయో సో వాళ్ళందరూ కూడా ప్రాఫిట్ బుక్ చేసుకొని లెట్స్ వెయిట్ అండ్ వాచ్ అనే ధోరణిలో మన మార్కెట్ వెళ్ళాయి అన్నట్టుగా మనకు కనిపిస్తుందండి. సో నెక్స్ట్ మీరు అడిగిన మన సెబీకి సంబంధించింది అయితే దట్ వాజ్ రియల్లీ అన్ఫార్చునేట్ అనే చెప్పొచ్చండి. అంటే మన అందరూ ఇప్పుడు ఇంత చిన్న ఇన్వెస్టర్స్ కూడా మన మార్కెట్ లోకి వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నారు. దాదాపుగా మేము ఎన్నో ఇయర్స్ నుంచి ఈక్విటీ మార్కెట్స్ గురించి పాజిటివ్ గా చెప్తున్నాము. సో ఫైనల్ గా చిన్న రీటైల్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా వచ్చారు, మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళ పార్టిసిపేషన్ వల్లే ఈ రోజు మన మార్కెట్స్ గ్లోబల్ మార్కెట్స్ కన్నా ఇంత పెర్ఫార్మ్ అయ్యాయి. అంటే
కారణం రీటైలర్ పార్టిసిపేషన్ వల్లే. సో ఇంత మనకి ట్రస్ట్ క్రియేట్ అవ్వడానికి సెబీ రెగ్యులేటర్ అనేది చాలా స్ట్రిక్ట్ గా ఉంది. మనకి ఏమీ ప్రాబ్లం లేదు. సెబీ రెగ్యులేటర్ అనేది ఎప్పటికప్పుడు ఈ ఎంటైర్ క్యాపిటల్ మార్కెట్ సిచ్యువేషన్ ని చాలా స్ట్రిక్ట్ గా వాళ్ళు మానిటరింగ్ చేస్తున్నారు, తర్వాత రెగ్యులేట్ చేస్తున్నారు అనే నమ్మకం అండి. సో ఇది రీటైలర్స్ అయితే మనకి ఎఫ్ఐఐస్ నుంచి కూడా మనకి ఎఫ్డిఐ ద్వారా కానీ లేకపోతే ఎఫ్ఐఐస్ ద్వారా కానీ మార్కెట్ కి చాలా ఫ్లోస్ వస్తూ ఉంటాయి. బట్ ఈ విధంగా మన రెగ్యులేటర్ మీదే అంటే సెబీ చీఫ్ మీదే ఈ విధంగా ఆరోపణలు రావడం అనేది వెరీ అన్ఫార్చునేట్ అండి. సో అంటే దానికి చాలా రీజన్స్, మీరు అన్నట్టుగా అది 1 month నుంచే స్టార్ట్ అయింది. సో ఇట్స్ ఆల్మోస్ట్ స్టార్టెడ్ విత్ హిండెన్బర్గ్ ఫస్ట్ టైం ఆమె మీద. అసలు తను లైమ్ లైట్ లోకి వచ్చింది, ఈమె గురించి ఎలిగేషన్స్ చేసింది ఫస్ట్ హిండెన్బర్గ్ నుంచి మనకి స్టార్ట్ అయిందండి. సో అది అదానీ గ్రూప్ లింక్ చేస్తూ ఆయన ఈ విధంగా తనకి కూడా కొంత ఇంట్రెస్ట్ ఉంది ఈ ఇష్యూస్ లో అని ఆయన ఫస్ట్ టైం అలిగేషన్స్ అదానీ గ్రూప్ తో మనకి లింక్ చేసి పెట్టారండి. దానికేమో మన సెబీ వాళ్ళు ఏంటంటే మళ్ళీ ఇంకొంచెం ఇన్ డెప్త్ గా దాని గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తాము అని చెప్పేసి అక్కడతో ఆగిపోయింది అనుకున్నాము. బట్ నౌ ఇప్పుడు వాళ్ళ ఎంప్లాయీసే, సెబీ ఎంప్లాయీసే. సో వాళ్ళు ఆల్మోస్ట్ అంటే అందరూ 30 lakhs ప్యాకేజ్ ఉన్న ఎంప్లాయీస్ అండి, హై ఎండ్ ఎంప్లాయీస్ అన్నమాట. హై ప్రొఫైల్ ఉన్న వాళ్ళందరూ ఒక 200 మంది ఈ సెబీ ముందు ఆఫీస్ ముందు వచ్చి ఈమె నిరసన అంటే వర్క్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది, టాక్సిక్ కల్చర్ ఫ్రమ్ ద బాసెస్ ఉంది, మేము ఈ పర్టికులర్ ఈ ఎన్విరాన్మెంట్ లో గానీ ఈ ప్రెషర్ లో గానీ వర్క్ చేయలేకపోతున్నాము అని చెప్పి వాళ్ళు ఒక నిరసనగా వాళ్ళు చేశారు, ఆందోళనకి సంస్థ బయట. ఇంకా తర్వాత ఇంకా మిగతాది మనం అనుకున్నట్టుగా ఐసిఐసిఐ నుంచి ఆమె శాలరీ తీసుకుంది, అంటే సెబీలో వర్క్ చేస్తూ ఐసిఐసిఐ నుంచి ఎలా తీసుకుంటారు అనే ఆరోపణలు ఒకవైపు వచ్చాయండి. సో దానికి ఫైనల్ గా మనకి వచ్చింది ఏంటంటే పబ్లిక్ అకౌంట్ కమిటీ అనేది వేశారండి. సో రైట్ నౌ ఏంటంటే ఈ విషయంలో కొంచెం పొలిటికల్ గా కూడా కాంగ్రెస్ కూడా కొంచెం ప్రెషర్ ఎక్కువైతే పెట్టిందండి తన మీద. కంప్లీట్ గా ఒక ఇన్వెస్టిగేషన్ అయితే థరోగా జరగాలి. ఆల్మోస్ట్ 4-5 ఎలిగేషన్స్ వచ్చేసాయి కంటిన్యూస్ గా బ్యాక్ టు బ్యాక్. సో డెఫినెట్ గా దెర్ ఈస్ అ టైమ్ హ్యాస్ కమ్. సో ఒకసారి అయితే పబ్లిక్ అకౌంట్స్ కమిషన్ అని చెప్పేసి కమిటీ అనేది ఒకటి వేశారండి. సో వీ నీడ్ టు వెయిట్ అండ్ వాచ్. ఇక్కడ నుంచి ఇది ఏ విధంగా ట్విస్ట్ అండ్ టర్న్స్ తీసుకుంటుందో ఒకసారి అయితే అబ్జర్వ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఒకవైపు మనకి గ్లోబల్ నుంచి వచ్చిన ఇంపాక్ట్, మన ఇంటర్నల్ గా ఈ సెబీ రెగ్యులేషన్ ఈ ఇష్యూస్ అయితే మనకి కొంచెం నెగిటివ్ గానే మనకి కనిపిస్తున్నాయండి. సో ఇంకా ఒకటి అంటే ఈ టెక్ లే ఆఫ్స్ ఒకటి కొంచెం మార్కెట్ నౌ అయితే కొంచెం ప్రెషర్ లోనే ఉందండి. సో అయితే మాధవిరెడ్డి గారు, ఇప్పుడు కోవిడ్ నుంచి లాస్ట్ 4 years నుంచి మార్కెట్లో రిటైలర్స్ పార్టిసిపేషన్ బాగా పెరిగింది. ఎందుకంటే అంతకు ముందు వరకు మార్కెట్ అంటే ఏదో ఒక గ్యాంబ్లింగ్, ఒక స్పెక్యులేషన్ ఉన్న ఆ పర్సెప్షన్ నుంచి 2020-21 నుంచి కంప్లీట్ గా మార్కెట్ లో బాగా ట్రాన్స్పరెన్సీ ఉంది. ఆ సెబీ కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉందంటూ కూడా దాదాపు ఇవాళ 13-14 కోట్ల మంది మార్కెట్ లో పార్టిసిపేట్ చేసి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు. 10 crore డీమ్యాట్ అకౌంట్ ఉన్నాయి. బట్ ఇవాళేమో ఏకంగా సెబీ చైర్పర్సన్ మీద ఇంత పెద్ద ఎత్తున విమర్శలు రావడం, ఆవిడ తీరు పట్ల సంస్థల ఉద్యోగులుగానే ఉండి తర్వాత బయట కూడా ఆవిడ వ్యవహారం పట్ల కొంత అసంతృప్తి కలుగుతుంది. కాబట్టి అంటే ఈ టైంలో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇంపాక్ట్ ఏదైనా ఉంటుందా మన మార్కెట్లోకి రావడానికి? అదేవిధంగా హెచ్ఎన్ఐలు అనే వాళ్ళు ఈ టైంలో ఏ విధంగా ఆలోచిస్తారు అసలు? సో ఆల్రెడీ హెచ్ఎన్ఐస్ కానీ లేకపోతే ఎఫ్ఐఐస్ కానీ ఆల్రెడీ మనకి మన మార్కెట్స్ చాలా ఓవర్ గా అంటే వాల్యూడ్ అయి ఉన్నాయని, లేకపోతే చాలా ఎక్స్పెన్సివ్, ఇండియన్ మార్కెట్స్ ఆర్ ఎక్స్పెన్సివ్. అన్ని స్టాక్స్ కూడా వీళ్ళు 40 PE దగ్గర కొంటారు, 50 PEs దగ్గర ఉంటున్నాయి, లేకపోతే నిఫ్టీ PE కానీ ఏదైనా మనకి ఇవి ఎక్కువ అంటే ఓవర్ వాల్యూడ్ కి అయితే మన ఇండియన్ మార్కెట్స్ ఎక్స్పెన్సివ్ అని ఆల్రెడీ వాళ్ళకి ఒకటి ఉందండి, ఒక క్లారిటీ వచ్చేసింది. వీళ్ళ మార్కెట్స్ చాలా ఎక్స్పెన్సివ్ గా ఉన్నాయి, వీళ్ళ ఎర్నింగ్స్ కన్నా వీళ్ళ ప్రైస్ ఆఫ్ షేర్ ప్రైజింగ్ ఏదైతే ట్రేడ్ అవుతుందో వీళ్ళ ఎర్నింగ్స్ కన్నా చాలా ఎక్కువకి ట్రేడ్ అవుతుంది. సో దానితో ఒక ఆల్రెడీ వాళ్ళు ఒక డైలమాలో ఉన్నారు. ఇంకా ఆ విషయంతో పాటు ఇది కూడా మనకి ఈ సెబీ రెగ్యులేటర్స్ ఇష్యూ గానీ వచ్చిందంటే కొంచెం దూరం అయితే మనకి కనిపించొచ్చండి. సో లెట్స్ హోప్ దట్ విల్ కమ్ అవుట్ విత్ క్లీన్, అంటే ఏదైనా జరిగినా ఒక కమిటీ వేసి దాని దగ్గర నుంచి మనకి ఇన్పుట్స్ ఇచ్చి ఒక ఎక్స్ప్లెనేషన్ గానీ వచ్చేంత వరకు మార్కెట్ లో కొంచెం ఈ స్తబ్దత అయితే కనిపించేటట్టు కనిపిస్తుందండి.
అండ్ మరొక మార్కెట్ అప్డేట్ ఏంటంటే రిలయన్స్ బోనస్ షేర్స్ కి సంబంధించి కూడా ఒక న్యూస్ వచ్చింది, ఒకసారి దాని కూడా డీటెయిల్ గా చెప్పండి. సో లాస్ట్ టైం మనకి ఏజిఎం జరిగినప్పుడు వాళ్ళు ప్రపోజ్ చేశారు, ఇలా మేము ఒక్కొక్క షేర్ కి ఎవరికైతే ఒక షేర్ ఉంటుందో ఒక షేర్ ఎక్స్ట్రా ఒక బోనస్ షేర్ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ కి మీకు ఒక 10 షేర్లు ఉంటే ఇంకొక 10 షేర్లు అంటే 1:1 రేషియోలో వీళ్ళు బోనస్ షేర్స్ ని ఇష్యూ చేస్తాము అని చెప్పారు. బట్ అది నిన్న కన్ఫర్మ్ చేశారు. సో ఇట్ ఈస్ కన్ఫర్మ్ న్యూస్ నౌ. రిలయన్స్ విల్ గివ్ బోనస్ షేర్స్ 1:1 రేషియోలో బోనస్ షేర్స్ అనేవి వస్తున్నాయి. దిస్ ఈస్ అ వెరీ గుడ్ న్యూస్ ఫర్ ఆల్ ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ ఆఫ్ రిలయన్స్. సో మాధవి రెడ్డి గారు, అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్ ఎన్ఎఫ్ఓస్ కి సంబంధించిన కొన్ని అనౌన్స్మెంట్స్ రాబోతున్నాయి కదా, వాటి గురించి కూడా కొంచెం చెప్పగలరు? షూర్ అండి. సో ఇక్కడ మనకి ఎన్ఎఫ్ఓస్ అయితే చాలా ఇంపార్టెంట్ ఎన్ఎఫ్ఓస్ అయితే వచ్చాయండి. యాక్సిస్ కన్సంప్షన్ ఫండ్ అయితే ఆల్రెడీ అవుతోంది. తర్వాత బంధన్ బ్యాంక్ మిడ్ క్యాప్ అనే ఒక ఎన్ఎఫ్ఓ వస్తుంది. అది సెప్టెంబర్ 3 నుంచి 13 వరకు ఉంటుంది. తర్వాత ఎడల్వైజ్ వాళ్ళది నిఫ్టీ బ్యాంక్ ఈటీఎఫ్, అంటే చాలా మందికి ఈటీఎఫ్స్ అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో ఇది ఒక కొత్త ఈటీఎఫ్ అండి, ఎడల్వైజ్ నిఫ్టీ బ్యాంక్ ఈటీఎఫ్. అది 3 నుంచి 6 వరకు ఉంటుంది సెప్టెంబర్. అండ్ హెచ్ఎస్బిసి ఇండియా ఎక్స్పోర్ట్ ఫండ్ అనేది ఒక కొత్త థీమ్ తో వస్తుంది. అది సెప్టెంబర్ 5 నుంచి 19 వరకు ఎన్ఎఫ్ఓ ఉంటుంది. ఇన్వెస్కో టెక్నాలజీ ఫండ్ ఒకటి వస్తుంది ఎన్ఎఫ్ఓ, దట్ ఈస్ ఆల్సో సెప్టెంబర్ 3 నుంచి 17 వరకు ఉంటుంది. అలానే కొటెక్ టూరిజం సంబంధించిన ఇండెక్స్ ఫండ్ అనేది వస్తుందండి. సో అది కూడా సెప్టెంబర్ 2 నుంచి 16 వరకు ఉంటుంది. అలానే మోతీలాల్ ఓస్వాల్ నిఫ్టీ 500 మొమెంటమ్ 50 ఇండెక్స్ ఫండ్ అనేది ఉందండి. అది కూడా సెప్టెంబర్ 14 నుంచి 18 వరకు ఉంది. అలానే యూటీఐ నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్ అనేది సెప్టెంబర్ 2 నుంచి 16 వరకు కూడా ఉన్నాయండి. సో దేర్ ఆర్ మెనీ ఎన్ఎఫ్ఓస్ ఆర్ విత్ సెక్టార్ ఫండ్స్ ఉన్నాయి, ఇండెక్స్ ఫండ్స్ ఉన్నాయి, ఇంకా థెమటిక్ ఫండ్స్ ఉన్నాయి. సో మెనీ వైడ్ వెరైటీ ఆఫ్ ఎన్ఎఫ్ఓస్ ఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ రైట్ నౌ అండి. రైట్. అండ్ అదేవిధంగా అంటే ఇప్పుడున్న ఈ మార్కెట్ కండిషన్లో ఒకవైపు ఏమో సెబీకి సంబంధించిన రకరకాల ఆరోపణలు వినిపిస్తున్నాయి, తర్వాత గ్లోబల్గా చూస్తే కొంత టెక్నాలజీకి సంబంధించిన లే ఆఫ్స్ కూడా జరుగుతున్నాయి కాబట్టి, అండ్ మరోవైపు ఏమో దేశవ్యాప్తంగా కూడా మాన్సూన్ ఓవర్ఫ్లో అయిపోయింది. అయితే అంటే ఇన్ని నెగటివ్ న్యూస్లు కూడా దృష్టిలో పెట్టుకుని కూడా ఈ టైంలో ఏదైనా ఒక సెక్టర్ పాజిటివ్ గా ఉండే సెక్టర్ ఏదన్నా ఉందా? ఇవన్నిట్లో అంటే నిన్న కూడా ఒకటి మనకి వచ్చిందంటే, అంటే ఇండియన్ జీడిపి అయితే మాత్రం 7.2% వచ్చేదైతే మనకి కనిపిస్తుంది. సో దట్ ఈస్ వన్ పాజిటివ్ న్యూస్. గ్లోబల్ గా ఎన్ని జరిగినా అండి ఇప్పటికీ వీ హ్యావ్ ప్రూవ్డ్ ఇట్, ఇండియన్ మార్కెట్స్ ఆర్ వెరీ రెసిలియంట్. గ్లోబల్లో ఎలాంటి నెగిటివ్ న్యూస్ వచ్చినా మనమైతే స్ట్రాంగ్ ఉంటాము అనేది కనిపిస్తుందండి. సో ఆ నమ్మకంతోనే ఉంది. బట్ ఇంటర్నల్ గా అయితే ఏం ఇష్యూస్ లేకపోతే గ్లోబల్ నెగిటివ్ న్యూస్ మాత్రం మనము ఈజీగా ఓవర్కమ్ అయితే చేసేటట్టుగానే కనిపిస్తుంది. అంటే మేబీ ఒక టైంలో వాలటిలిటీ కనిపించినా బట్ అగైన్ స్ట్రాంగ్ సపోర్ట్ అయితే తీసుకోగలుగుతుందండి. సో ఇలా ఎవరైనా కొంచెం ఇలాంటి ఆపర్చునిటీస్ ఎవరైనా క్యాచ్ చేయాలి అనుకుంటే మనకి కొన్ని అంటే రైల్వేస్ నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చిందండి. అంటే మనందరికీ తెలుసు వందే భారత్ ట్రైన్స్ అనేవి స్టార్ట్ చేశారు, ఇప్పుడు స్లీపర్ కూడా స్టార్ట్ చేశారు. సో బై 2030కి సో దే ఆర్ హ్యావింగ్ ఏ టార్గెట్ ఆఫ్ 800 వందే భారత్ ట్రైన్స్ ని తీసుకురావాలి అనేది ఉందండి. సో దీనికి సంబంధించిన ఈ ఇంత పెద్ద ప్రాజెక్ట్ కి సంబంధించిన కొన్ని ఈ కంపెనీస్ ఉన్నాయండి. అంటే దే ఆర్ గెటింగ్ పాజిటివ్ అబౌట్ దీస్ ప్రాజెక్ట్ ఆఫ్ వందే భారత్ ట్రైన్స్. అందులో రైల్ వికాస్ నిగమ్ ఒక కంపెనీ ఉంది, అలానే బిహెచ్ఈఎల్ ఒక ఈ ప్రాజెక్ట్ వల్ల బెనిఫిట్ అయ్యే ఒక కంపెనీ అండి. అలానే బిఈఎంఎల్ కూడా ఈ ప్రాజెక్ట్ వల్ల వందే భారత్ 800 ట్రైన్స్ ప్రాజెక్ట్ వల్ల ప్రాఫిట్ అంటే పాజిటివ్ గా ఉందండి. అలానే రైల్ సిస్టమ్స్ లిమిటెడ్ కూడా టిటగార్ రైల్ సిస్టమ్స్ కూడా. సో ఈ పర్టికులర్ ఈ స్పేస్ లో మాత్రం కొంచెం మనకి పాజిటివ్ న్యూస్ కనపడుతుందండి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వాలటిలిటీలో ఈ పాజిటివ్ ఇన్ఫర్మేషన్ తో ఇలాంటి స్టాక్స్ అయితే బై చేసుకోవచ్చు. రైట్ రైట్. సో అయితే ఏంటి ఇప్పుడు మొత్తానికి అటు మార్కెట్ వైపు అటు సెబీ వైపు కొంత నెగటివ్ న్యూస్ అనేది కొంత మార్కెట్ ఇంపాక్ట్ చేస్తుంది కాబట్టి డెఫినెట్లీ. అండ్ శనివారం ఆదివారం మార్కెట్ హాలిడే కాబట్టి అండ్ మళ్ళీ మార్కెట్స్ వచ్చేసి మనకి సెప్టెంబర్ 9 సోమవారం నాటు మార్కెట్లు ఉండబోతున్నాయి కాబట్టి ఏంటి సోమవారం నాటికి రిటైల్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఇప్పుడున్న ఈ వార్తలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మండే మార్కెట్ కోసం ఏ విధంగా రెడీగా ఉండాలంటారు? సో ఇప్పుడైతే ఈ ఫేజ్ అయితే కన్సాలిడేషన్ ఫేజ్ లోనే ఉందని చెప్పొచ్చు. అంటే మార్కెట్స్ ఆల్మోస్ట్ ఒక 14 సెషన్ నుంచి ఒకటే రన్ అంటే ఓన్లీ పాజిటివ్, రోజు కూడా పాజిటివ్ గా క్లోజ్ అయ్యండి. సో ఇన్ని డేస్ నుంచి పాజిటివ్ గా అయిన తర్వాత ఒక బ్రేక్ అయితే వచ్చిందండి. సో బట్ అదేంటంటే 24,800 దగ్గర సపోర్ట్ తీసుకొని
మార్కెట్ కానీ అంతకన్నా కిందకి వెళ్లకుండా ఆ 24,800 దగ్గర నుంచి 24,850 నుంచి కానీ సపోర్ట్ తీసుకెళ్ళినట్టు అయితే మనకి నెక్స్ట్ లెవెల్ 25,333 ఈజ్ అవర్ లైఫ్ టైమ్ హై ఫర్ నిఫ్టీ. సో ఈ 25,000 ఒక సపోర్ట్ నుంచి 25,500 దిస్ ఇస్ ద రేంజ్. ఇంకా మనకి లోయెస్ట్ అంటే 24,800. సో ఇవి మైల్ స్టోన్స్ అంటే ఇవి ఈ లెవెల్స్ ని నిఫ్టీ లెవెల్స్ ని కొంచెం ఫాలో అవుతూ మనం నెమ్మదిగా ఏవైతే స్ట్రాంగ్ సెక్టార్స్ ఇప్పుడు కొన్ని మనం ఎగ్జాంపుల్ రైల్వేస్ చెప్పాము. సో ఇలాంటివి ఏమైనా ఉంటే కొంచెం ఎంటర్ అవుతూ అబ్జర్వ్ చేస్తూ మానిటరింగ్ చేసుకుంటూ ఉంటే బాగుంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ మాధురెడ్డి గారు. థ్యాంక్ యూ.